లూకా సువార్త చెప్పాలి 2వ అధ్యాయం 13వ వచనము 14వ వచనం. లూకా సువార్త 2వ అధ్యాయము 13వ వచనము 14వ వచనం. గట్టిగా చదవండి, గట్టిగా చదవండి. ప్రజలో హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. నేను ఎంత గట్టిగా చెప్పాను అంత గట్టిగా ఆమేన్ చెప్పాలి. ఆమేన్. ఇంకొంచెం గట్టిగా ఆమేన్. హల్లెలూయా. ఓకే, ఈ వాక్యాన్ని మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. ఏంటంటే పరలోక సైన్య సమూహము దిగివచ్చి ఆ దూతతో, ఏ దూతతో చెప్పాలి, అక్కడ సంఘటన బట్టి ఏ దూతతో, ఆ గబ్రియేలు దేవదూతతో కలిసి ఏమని చెప్తున్నాయట, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా. కానీ దేవునికి స్తోత్రము చేయుచున్నాయి. దేవుని స్తోత్ర చెప్పండి గట్టిగా. దేవదూతలందరూ కలిసి దేవునిని కొనియాడాయి. యేసుక్రీస్తు వారి యొక్క జన్మదినాన్ని, లేకపోతే యేసుక్రీస్తు వారి యొక్క రాకని కొనియాడాయి. ఇంకా చెప్పాలంటే ఆరాధించాయి. ఎవరో దూతలు, దేవుని యొక్క దూతలు. ప్రేమందరి బిడ్డలారా, యేసుక్రీస్తు వారి యొక్క రాకను కొనియాడాయి, యేసుక్రీస్తు వారి యొక్క రాకను ఆరాధించాయి, యేసుక్రీస్తు వారి యొక్క రాకను ప్రేమందరి బిడ్డలారా సేవించాయి. అంటే దీని అర్థం ఏంటంటే యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుకను ఆరాధించాయి అని చెప్పేసి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ రాయబడినటువంటి స్థితిని బట్టి ఆరాధించారు. గొల్లలు ఆరాధించారు, గొర్రెల కాపరులు ఆరాధించడం అంటే పూజించడం అన్నమాట. ఆరాధించారు. గొల్లలు ఆరాధించారు, గొర్రెల కాపరులు. దేవదూతలు ఆరాధించారు. అలాగే జ్ఞానులు చెప్పాలి ఆరాధించారు. నేను ఎందుకు ఈ మాటలను చెప్తున్నానంటే దీంట్లో ఒక అంశం మనం తీసుకున్నాం. ఏంటి అంశం ఏంటంటే క్రిస్టమస్. అంశమే క్రిస్టమస్. ఏంటిది? క్రిస్టమస్. ఎందుకు ఈ అంశాన్ని తీసుకున్నానంటే క్రిస్టమస్ అంటే అర్థం ఏంటి? క్రిస్టమస్ అంటే క్రీస్తుని ఆరాధించుట. అక్కడ దూతలు ఆరాధించారు, గొర్రెల కాపరులు ఆరాధించారు, జ్ఞానులు ఆరాధించారు. ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు ప్రపంచమంతా కూడా ఆరాధిస్తూ ఉంది. హల్లెలూయా, ఆరాధిస్తూ ఉంది. అందుకనే క్రిస్మస్ అనే అంశాన్ని తీసుకొని వచ్చా. క్రిస్మస్ అంటే ఆరాధించటమే. క్రిస్మస్ అంటే ఏంటి? ఆరాధించడం, క్రీస్తుని ఆరాధించడం. క్రిస్మస్ అనే దాన్ని బట్టి క్రీస్తుని ఆరాధించుట అని ఎలా చెప్పగలమంటే క్రిస్టో అనే గ్రీక్ పదం, క్రిస్టో అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధించుట అని అర్థం. హల్లెలూయా. ప్రేమందని బిడ్డలారా, అందుకని క్రిస్మస్ అంటే అర్థం ఏంటి అని చెప్పేసి మనం జ్ఞాపకం చేసుకుంటే దేవునిని అంటే యేసయ్యని ఆరాధించుట అని చెప్పేసి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు మన సబ్జెక్ట్ అది కాదు, కానీ క్రిస్మస్ అంటే ఆరాధించుట అనేది కరెక్టే, కానీ క్రిస్మస్లో ఉన్నటువంటి అక్షరాల్లో ఉన్నటువంటి క్రమాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. క్రిస్మస్లో ఉన్న అక్షరాలు, క్రిస్మస్ అనే అక్షరాల్లో, ఇంగ్లీష్ అక్షరాల్లో ఉన్నటువంటి ఒక్కొక్క అక్షరంలో ఉన్న సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఆ అక్షరంలో ఇప్పుడు క్రిస్మస్ అనే దాంట్లో ఉన్నటువంటి ఆ పదంలో ఉన్నటువంటి అర్థాన్ని మనం తెలుసుకుంటూ వచ్చాం.
అలాగే క్రిస్మస్ అనే అక్షరాల్లో ఉన్న ఒక్కొక్క అక్షరంలో ఉన్నటువంటి అర్థాన్ని మనం జ్ఞాపకం చేసుకునే క్రిస్మస్ అనే అక్షరాల్లో ఉన్నటువంటి ఆ పదాలు అక్షరాల్లో ఉన్నటువంటి అర్థం, దాంట్లో ఉన్నటువంటి మీనింగ్ ఏంటి, దాంట్లో ఉన్నటువంటి సత్యం ఏంటి, ఒక్కొక్క అక్షరంలో ఉన్నటువంటి సత్యం ఏంటి, ఒక్కొక్క అక్షరంలో ఉన్నటువంటి సత్యంలో యేసుక్రీస్తు వారి యొక్క రాక ఏం చెప్తుంది, దానిని గురించి మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. క్రిస్మస్ ఎన్ని అక్షరాలు ఉన్నాయి చెప్పాలి? ఎన్ని అక్షరాలు? 9 అక్షరాలు. ఒక అక్షరం అయిపోయింది. సి అనే అక్షరాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. తర్వాత హెచ్ అనే అక్షరాన్ని కూడా గత వారాల్లో 2 వారాల్లో ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడు ఈ 3వ వారంలో ఏ అక్షరాన్ని ధ్యానించుకున్నాం? ఆర్ అనే అక్షరాన్ని మనం ధ్యానించుకోవాలి. అర్థమైందా? మూడోది మనం ధ్యానించుకుందాం. మూడోది ఏంటంటే ప్రేమిందంటే ఆర్ అంటే రెడీమర్. రెడీమర్ అంటే ఏంటి చెప్పాలి? రెడీమర్ అంటే అర్థం ఏంటంటే విమోచించువాడు. హల్లెలూయా. రెడీమింగ్ పీపుల్ అంటే ప్రజలను విమోచించువాడు, ప్రజలను విడిపించువాడు ఆయన. హల్లెలూయా. అర్థమైందా? యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడానికి, క్రిస్మస్ అనే పండుగ మనము చేసుకోవటానికి కారణం ఏంటంటే, ఆయన జన్మదినాన్ని మనం జరుపుకోవటానికి కారణం ఏంటంటే, క్రిస్మస్ అనే పదం ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే, ఆ క్రిస్మస్లో ఉన్నటువంటి ఒక్కొక్క అక్షరంలో ఉన్నటువంటి ఈ యొక్క ఆర్ అనే అక్షరంలో ఏం రాయబడి ఉందంటే రెడీమర్ అయ్యా అంటే అర్థం ఏంటంటే ఆయన విమోచించువాడు. దేవుని స్తోత్రం. ఎలాంటి వాడట? విమోచించేవాడు. మనం త్వరగా వాక్యంలోకి వెళ్ళిపోదాం. వాక్యంలో యెషయా గ్రంథం తీసుకోండి. యెషయా గ్రంథం, పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 19వ అధ్యాయం. యెషయా గ్రంథం 19వ అధ్యాయం 20వ వచనం. 19వ అధ్యాయము 20వ వచనం. అందరూ కూడా తీసుకోవాలి. చదవండి. ఇప్పుడు ఏంటంట? ఐగుప్తు దేశములో, జాగ్రత్తగా చూడాలి, అందరూ కూడా జాగ్రత్తగా చూడాలి. ఐగుప్తు దేశములో సైన్యములకు యెహోవాకు సూచనగాను సాక్షార్థముగాను ఉండును. జాగ్రత్తగా గమనించాలి. ఈ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. బాధకులను గూర్చి వారు యెహోవాకు మొరపెట్టారు. అందరూ చదవాలి. బాధకులను గూర్చి వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారి నిమిత్తము శూరుడైన ఒక రక్షకుని పంపును, అతడు వారిని విమోచించును. దేవుని స్తోత్రం చెప్పండి. చేతులు పైకెత్తి దేవునికే మహిమ కలుగునుగాక. రైట్. ఇక్కడ ఏమని వాక్యం మనం చదువుతున్నామంటే రెడీమర్. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రాక, ఈ లోక రాకను మనము ఏ విధంగా వర్ణిస్తున్నామంటే ఆయన రెడీమర్గా వచ్చాడు. ఎలా వచ్చాడు చెప్పండి ఒకసారి. రెడీమర్గా అంటే అర్థం ఏంటి? రెడీమర్గా వచ్చాడంటే వాక్యం విమోచించువాడిగా వచ్చాడు ఆయన. హల్లెలూయా. మరొక మాట మీకు తెలియజేయాలి. పిలవగలిగిన వాడు ఆయనే, స్వస్థపరచువాడు ఆయనే, బాగు చేయువాడు ఆయనే, విమోచింపగలిగిన వాడు కూడా యేసయ్య. ఎవ్వరి వల్ల కాదండి, ఎవ్వరి వల్ల కాదు, యేసు వల్లే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పౌలు శిలలో బందీలుగా చెరసాల్లో ఉన్నారు. ఏం జరిగింది చెప్పాలి గట్టిగా త్వరగా. పౌలు శీలలు చెరసాల్లో బందీగా ఉన్నప్పుడు ఏం జరిగింది? ఆ రాత్రి వేళ పౌలు శీలయు పాటలు పాడుచు స్తుతించుచుండగా చెరసాల పునాదులు, హల్లెలూయా, పేతురు చెరసాల్లో పెట్టేశారు. పేతురు గారిని చెరసాల్లో పెట్టేసేసి బొండాలు బందీగా కట్టేసేసారు ఆయన్ని. పేతురు గారిని తెలుసుగా. పేతురు గారిని ఏం జరిగింది చెప్పాలి? ఏం జరిగింది? సంఘమంతా ఆసక్తితో ప్రార్థన చేస్తూ ఉండగా చెరసాల
కదిలిపోయింది. ఈ యొక్క పేతురు గారికి ఉన్నటువంటి బంధకాలన్నీ కూడా విడిపోయినాయి. యేసే వెళ్ళి బంధకాలను విడిపించి ఆ చెరసాల్లో నుండి బయటికి తీసుకొచ్చేసాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? యేసయ్య తప్ప ఎవ్వరి వల్ల కాదు నిన్ను విమోచించడానికి. అది శారీరకమైన విడుదలైనప్పటికీ, ఆత్మ సంబంధమైన విడుదలైనప్పటికీ ప్రియమైన బిడ్డలారా, యేసయ్య మాత్రమే చేయగలడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అవును, ఆ యొక్క పాప జీవితంలో నుండి విమోచింపబడాలి. దేవుని స్తోత్రం. ఖచ్చితంగా అది ఎవరి వల్ల సాధ్యం? యేసయ్య వల్లే సాధ్యం. అవునా? యేసయ్య వల్లే. అందుకని యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. అందుకనే యేసుక్రీస్తు వారు నిన్ను విమోచించడానికి వచ్చాడు, నిన్ను విడిపించడానికి యేసుక్రీస్తు వారు వచ్చాడు అని చెప్పేసి జ్ఞాపకం చేసుకోవాలి. ఈ యొక్క క్రిస్మస్ అనే అక్షరాల్లో ఆ పదాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన రెడీమర్గా ఈ లోకానికి వచ్చాడు. ఇక్కడ చదవబడిన లేఖన భాగంలో ఏమంటాడంటే, బాధకులను గూర్చి జాగ్రత్త గమనించాలి. బాధకులను గూర్చి యెషయా గ్రంథం 19వ అధ్యాయం 20వ వచనమేనా? 19వ అధ్యాయం 20వ వచనం. దాంట్లో నువ్వు బయటికి రావద్దు ఎవరో. బాధకులను గూర్చి వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి నిమిత్తము శూరుడైన ఒక రక్షకుణ్ణి పంపును, అతడు వారిని విమోచించును. ఇప్పుడు చెప్తాం, ఆ శూరుడు ఎవరో? యేసయ్యే. ఇంక వేరే ఆలోచన ఉండకూడదు. యేసయ్యే. పాపకు వచ్చిందా? యేసు రక్తమేచ్యం. అప్పుడప్పుడు ఒక్కొక్కరిని అడిగితే యేసు రక్తమేచ్యం. యేసయ్య మాత్రమే. శూరుడు యేసయ్యే, విడిపించువాడు యేసయ్యే, విమోచించువాడు యేసయ్య. ఈ మాటలు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? వాస్తవానికి ఒక మాట చెప్పాలంటే, ఈ అధ్యాయం అంతా కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ అధ్యాయము ఐగుప్తునకు సంబంధించి దేవోక్తి అని చెప్పేసి అక్కడ రాయబడి ఉంటుంది. అంతేనా? ఐగుప్తును గూర్చిన దేవోక్తి, ఐగుప్తుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. దేవోక్తి ఐగుప్తుని గురించి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఐగుప్తు ఇలాంటిది, ఐగుప్తు అలాంటిది, ఐగుప్తు మీద నేను ఇలా కోపంగా ఉన్నాను, ఐగుప్తు మీదగా నేను చాలా రాసి ఉన్నాయి. మీరు వీలుంటే ఇంటికాడ చదవండి. ఇక్కడ లాస్ట్కి వచ్చేసరికి 20వ వచనంలోకి వచ్చేసరికి ఏమని రాయబడిందంటే, నేను శూరుడైన ఒక రక్షకుణ్ణి పంపుతాను, ఆయన వారిని విమోచించును. హల్లెలూయా. మన దేవుడు, మన యేసయ్య విమోచకుడు. మన యేసయ్య విమోచకుడు. ఇప్పుడు ఎలాగా ఇది అర్థమవుతుందని చెప్పేసి మనం జ్ఞాపకం చేసుకుంటే గమనించండి. ఐగుప్తు గురించినటువంటి కొన్ని విషయాలు రాస్తున్నాడు అక్కడ. ఐగుప్తు అంటే అర్థం ఏంటి? ఐగుప్తు గురించిన విషయాల్లో మనం చెప్పుకుంటూ, బాధ నొందిన వారి మొరను ఆయన ఆలకించి ప్రేమైన బిడ్డలారా, ఆయన అంటాడు, నేను ఒక శూరుణ్ణి పంపుతున్నాను, అతడు వారిని విమోచించును అని చెప్పేసాను. ఇప్పుడు ఆ బాధ నొందేవారు ఎవరో? ఎవరో ఆ బాధ నొందేవారు అని మనము దీంట్లో కొన్ని సత్యాలు మనం గ్రహిస్తే, ఇక్కడ మనం అర్థం చేసుకోవాలంటే ఒక మాటలో ఇప్పుడు నేను మీకు చెప్తాను చూడండి. ఇశ్రాయేలీయులు ఐగుప్తులోకి వెళ్ళారు. అవునా? ఇశ్రాయేలీయులు ఐగుప్తులోకి వెళ్ళారు. ఐగుప్తులో ఇశ్రాయేలులు కొంతకాలం బాగానే ఉన్నారు, కానీ ఆ తదుపరి వాళ్ళందరూ కూడా ఐగుప్తు దేశంలో ఐగుప్తులకి బానిసలైపోయారు. అవునా? ఐగుప్తులకి బానిసలైపోయారు. ఆ బానిసత్వంలో ఆ దాసులుగా ఉన్నటువంటి వారు
దేవునికి మొరపెట్టారు. హెబ్రియల దేవుడు, అయా మా పితరులైన అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, అయా ఎందుకయ్యా మాకు ఈ బాధలు, ఎందుకయ్యా మా పరిస్థితి ఎందుకయ్యా, అయా మాకు విడుదల లేదా, మాకు విమోచన లేదా, మాకు రక్షణ లేదా అని అడిగితే దేవుడు ఏం చేశాడంటే ఒకరిని పంపించాడు అక్కడికి. ఎవరా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. మోషేను పంపించాడు. దేవుని స్తోత్రం. ఎవరిని పంపించాడు? మోషేని పంపించాడు. మోషే, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి నా ప్రజలను, ఇశ్రాయేలు నా సొత్తైన నా బిడ్డలు చాలా వేదనతో ఉన్నారు, బాధలో ఉన్నారు, ఇదిగో అంగలారుస్తున్నారు, ఇదిగో బానిసలుగా ఉన్నారు, ఇదిగో దాసులుగా ఉన్నారు, వెట్టి చాకిరిలో ఉన్నారు, వారిని తీసుకొని బయటికి రావాలి అన్నాడా మోషేతో. మోషే ఏం చేశాడు? వెళ్ళాడు, మొత్తాన్ని బయటికి తీసుకొచ్చాడు. బయటికి తీసుకొచ్చాడు లేదా? ఎంతమందిని చెప్పాలి త్వరగా, ఎంతమందిని తీసుకొచ్చాడు బయటికి? దగ్గర 20 లక్షల మందిని బయటికి తీసుకొచ్చాడు. బయటికి తీసుకొచ్చాడా? బయటికి తీసుకొచ్చి ఎక్కడ తీసుకెళ్ళమన్నాడు? చెప్పాలి గట్టిగా, మన సమయం లేదు. కానాన్ దేశానికి తీసుకెళ్ళమన్నాడు. అవునా? అక్కడికేనా? కానాన్ దేశాన్ని తీసుకెళ్ళా అంటే అప్పుడు జ్ఞాపకం చేసుకుని జాగ్రత్తగా, అంటే మీకు అర్థం అవటానికి కొన్ని విషయాలు మీకు ఇక్కడ ఐగుప్తు గురించినటువంటి కొన్ని సత్యాలు తెలియచేస్తూ దేవుడు ఒక మాట అంటున్నాడు. ఇదిగో నేను శూరుడైన రక్షణను పంపుతానని అన్న మాట గురించి మనం తెలియజేస్తున్నాను. ఐగుప్తు నుండి ఎక్కడ తీసుకెళ్ళమన్నాడు? చెప్పాలి. కానాన్ దేశానికి తీసుకెళ్ళమన్నాడు. ఐగుప్తులో నుండి ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఎక్కడికి వెళ్ళారు? కానాన్ దేశానికి వెళ్ళారు. దేవుడు ఐగుప్తు దేశం నుండి కానాన్ దేశానికి ఎందుకు తీసుకెళ్ళమన్నాడు? కానాను దేశమును గురించినటువంటి దేవుడు చెప్పిన సత్యం ఏంటి? కానాన్ దేశం ఎలాంటిది, అది దాని అర్థం ఏంటి అని చెప్పేస్తే దేవుడు చెప్పాడు. ఏం చెప్పాడంటే అది కానాన్ దేశము పాలు చెప్పాలి తేనెలు ప్రవహించు దేశం. ఇంకా చెప్పాలంటే కానాన్ దేశము చాలా సుసంపన్నమైన దేశం. కానాన్ దేశము చాలా స్వాస్యమైన దేశం. కానాన్ దేశం చాలా మంచిది. నా బిడ్డలు అక్కడ ఉండాలి, నా సొత్తు అక్కడ ఉండాలి, నా ప్రజలు అక్కడ ఉండాలని దేవుడు కోరుకొని ఐగుప్తు దేశంలో నుండి వారిని తీసుకొని వచ్చి కానాన్లో పెట్టాడు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా, మీరు జాగ్రత్తగా వినాలి. కానాను దేనికి అర్థం అంటే కానాన్ అంటే దేనికి సాదృశ్యంగా ఉంది? ఐగుప్తు దేనికి సాదృశ్యంగా ఉంది? అది మనకు కావాలి. అర్థమైందా? దేవుడు కానాన్ దేశంలో ఐగుప్తు దేశంలో నుండి కానాన్ దేశంలో పెట్టడానికి కారణం ఏంటి? ఈ రెండు దేశాలు, ఈ రెండు ప్రాంతాలు రాబోయే దినాల్లో దేనికి సాదృశ్యంగా ఉన్నాయి? దేనికి సాదృశ్యంగా ఉన్నాయి? ఐగుప్తు దేశం నుండి కానాన్ దేశాన్ని తీసుకురావడానికి కారణం ఏంటంటే ఆ కానాన్ దేశం దేనికి సాదృశ్యంగా ఉందంటే పరలోకానికి సాదృశ్యంగా ఉంది. అలలే చెప్పండి. దేనికి సాదృశ్యంగా ఉందట? పరలోకానికి సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు అది పరలోకానికి సాదృశ్యంగా ఉంటే ఈ ఐగుప్తు దేనికి సాదృశ్యంగా ఉంది? ఈ ఐగుప్తు దేనికి సాదృశ్యంగా ఉంది? కరెక్టే చెప్పాలి. ఐగుప్తు దేనికి సాదృశ్యంగా ఉంది? దేనికి సాదృశ్యంగా ఉందంటే నేను చెప్తాను కదా, ఈ లోకానికి సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా. దేనికి సాదృశ్యంగా ఉందట? చెప్పాలి. ఈ లోకానికి సాదృశ్యంగా ఉంది. ప్రియమైన బిడ్డలారా, ఐగుప్తు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఐగుప్తు దేశంలో ఉన్న నా బిడ్డలు నా ప్రజలను తీసుకొని కానాన్ దేశానికి తీసుకువెళ్తున్నాను. అలాగే మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియమైన బిడ్డలారా, లోకములో ఈ భూమి మీద లోకములో ఉన్న భూమి మీద ఉన్న నా బిడ్డలు ఉన్నారే. ఎవరు నా బిడ్డలో? చెప్పాలి. ఇప్పుడు ఎవరు నా బిడ్డలో? భూమి మీద ఉన్న నా బిడ్డలు, భూమి మీద ఉన్న నా సొత్తు, భూమి మీద ఉన్న నా ప్రజలు. ఎవరు వీళ్ళంటే యేసు క్రీస్తు ద్వారా, రక్తము ద్వారా కడగబడి శుద్ధులుగా అయినటువంటి పరిశుద్ధులు. హల్లెలూయా. ఎవరు వీళ్ళు? పరిశుద్ధులు. వీరు ఎక్కడికి వెళ్తారు? చెప్పాలి. కానాన్ దేశం అనే పరలోకానికి వెళ్తారు. ఇప్పుడు అర్థమైందా? ఐగుప్తు అంటే త్వరగా, మన సమయం లేదు, గబగబా ముందుకు వెళ్తున్నా, జాగ్రత్తగా గమనించండి. ఐగుప్తు దేనికి సాదృశ్యంగా ఉందంటే ఈ లోకానికి సాదృశ్యం ఉంది.
కానాన్ దేశం దేనికి సాదృశ్యంగా ఉందంటే పరలోకానికి సాదృశ్యంగా ఉంది. ప్రేమందరి పిల్లరా, ఈ ఐగుప్తును గురించినటువంటి దేవోక్తి అంటే అర్థం ఏంటంటే ఈ లోకమును గురించినటువంటి దేవోక్తి. ఇప్పుడు మీకు ఒక మాట తెలియజేస్తున్న గమనించండి. ఈ భూమి ఈ యొక్క ఐగుప్తులో ఉన్నటువంటి నా ప్రజలు ఉన్నారే, నా ప్రజలు ఎవరు వాళ్ళు ఇశ్రాయేలులు. వేదన నొందుతూ బాధలో ఉన్నటువంటి వారు, శ్రమలో ఉన్నటువంటి వారు, వారిని విడిపించి పరలోకంలో తీసుకుని వెళ్ళిన రీతిగా, కనాన్ దేశానికి తీసుకుని వెళ్ళిన రీతిగా ఈ యొక్క లోకములో ప్రేమందరి పిల్లరా బాధ నొందుచున్నటువంటి వారు, లోకములో వేదన నొందుచున్నటువంటి వారు, లోకములో బానిసలుగా ఉన్నటువంటి వారు, ఈ లోకములో పాప బంధకములో ఉన్నటువంటి వారు, ఇంకొక మాటలో చెప్పాలంటే లోకములో ప్రేమందరి పిల్లరా బందీలుగా ఉన్నటువంటి వారి విషయంలో దేవుడు ఏమంటున్నాడంటే చెప్పాలి, ఇప్పుడు చదవాలి. దేవుడు ఏమంటున్నాడంటే వారి కొరకు శూరుడైనటువంటి ఒక రక్షకుడిని మీ కొరకు పంపు. హల్లెలూయా. ఆ రక్షకుడు పంపును. దానిపైన ఒక చక్కటి ఇంకో సత్యం ఉంటుంది. ఆ రక్షకుడు ఎలా ఉంటుంది పైన ఇంకో వచనంలో అంటాడు, మధ్యలో ఆయన ఆ మాట చాలా ప్రాముఖ్యమైనది. ఆ దినమున ఐగుప్తు దేశము మధ్యను యెహోవా ఒక బలిపీఠమును సరిహద్దునందు, మన సమయం లేదు కాదు దీంట్లో కొన్ని విషయాలు చెప్తాను, చెప్తాను, జాగ్రత్తగా క్యాచ్ చేయండి. ఐగుప్తు దేశము మధ్యను ఏం పెడతాడట. ఇప్పుడు ఒక మాట మీకు తెలియజేస్తాను. బలిపీఠం అంటే ఎవరో? యేసుక్రీస్తు వారు. ఐగుప్తు దేశం మధ్యనంటే ఏది? ఐగుప్తు దేశం మధ్యనంటే ఏది? మధ్యన అంటే ఐగుప్తు దేశం అంటే ఏమనుకున్నాం? లోకము, ఈ భూమి మీద. మధ్యను అంటే ఏది? చేపరా. మధ్యను అంటే బెత్లెహేమేనండి. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు జన్మ స్థలం ఏదంటే అది భూమికి మధ్యలో ఉన్నదని చెప్పేసి జ్ఞాపకం చేసుకోవాలి. ఎక్కడుందంటే అది ఆయన భూమికి మధ్యలో ఆయన వచ్చాడు. ఇంకో మాట మీకు బలిపీఠమును నేను పెడుతున్నాను అన్నాడు. బలిపీఠం అంటే ఎవరో? యేసయ్య కదా మనం ధ్యానించుకున్నాం. అక్కడ మధ్యలో అంటే ఆయన బెత్లెహేములో ఆయన జన్మించాడు. ఇప్పుడు ఇంకో మాట అంటాడు అక్కడ, దాని పక్కన ఇంకో దాని యొక్క సరిహద్దునొద్ద స్తంభాన్ని, యెహోవాకు స్తంభం దేనికి సాదృశ్యంగా ఉందో తెలుసా? ఆ స్తంభం దేనికి సాదృశ్యంగా అంటే యెరూషలేమునికి సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా చెప్పండి. దేనికి సాదృశ్యంగా ఉంది? యెరూషలేమునికి సాదృశ్యంగా ఉంది. సరే, ఇవన్నీ ఇంకా దీంట్లో చాలా సత్యాలు మనం తెలుసుకోవాలి, దాన్ని పక్కన పెట్టండి. ఇప్పుడు యేసుక్రీస్తు వారి విషయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. శూరుడైనటువంటి రక్షకుడు మన మధ్యలోనికి రాబోతున్నాడు. ఆయన వచ్చేసాడు. హల్లెలూయా చెప్పండి. శూరుడైన దేవుడు అండి ఆయన. ఎలాంటి దేవుడు ఆయన? చెప్పాలి గట్టిగా. శూరుడైన ఒక పాట ఉంది, చక్కటి పాట. ఏం పాట తెలుసా? బాలుడు కాదమ్మో, గట్టి పాడండి. బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు, పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు. బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు, పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు. రక్షకుడు బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు, పశువాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు. హల్లెలూయా. ఆయన బాలుడు కాదు, మనం జ్ఞాపకం చేసుకోవాలా. ఆయన ఎలాంటి వాడట? ఆయన బాలుడు కాదు, బలవంతుడు ఆయన. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే శూరుడైనటువంటి ఒక గొప్ప రక్షకుడు ఈ లోకాన్ని తీసుకొస్తానన్నాడు. ప్రేమ పిల్లరా, మన యేసుక్రీస్తు వారు ఎలాంటి వాడంటే రక్షించువాడు. యేసు అంటే రక్షకుడు. ఇంకా దీంట్లో కొన్ని మాటలు ఉన్నాయి, మన సమయం అయిపోయింది. టక్కన ఇంక వివరించుకోకుండా నేను చెప్తాను, వినండి. ఐగుప్తు అంటే ఈ లోకం. ఐగుప్తు అంటే ఈ లోకం. ఒక మాటలో చెప్పాలి,
ఇంకా ఐగుప్తు అంటే అర్థం ఏంటి? ఇంకా ఐగుప్తు అంటే ప్రేమిందని బిళ్ళారా, ఐగుప్తు అంటే పాపం. ఐగుప్తు అంటే ఏంటి? పాపం. ఇంకా చెప్పాలంటే ఐగుప్తు అంటే ఏంటి? శాపం. ఐగుప్తు అంటే శాపం. ఎలా చెప్పాలంటే మళ్ళీ టక్కన వచ్చేయాలి. ఎలా అంటే పాపము అంటే అర్థం ఏంటంటే ఈ భూమి పాపంతో నిండిపోయింది. అందుకని ఐగుప్తు అంటే ఏంటి? పాపం. రెండోది శాపం. శాపం అంటే ఏంటి? ఈ భూమి శాపంతో నిండిపోయింది. అప్పుడే ఆది కాలంలోనే దేవుడు శపించాడు, అదమా నీ వలన భూమి శపింపబడిపోయిందిరా బాబా. అయిపోయింది శాపం. ఇంకో మాట ఐగుప్తు అంటే బానిసత్వం. అంటే ఈ భూమి బానిసత్వంలో ఉండిపోయింది. ఎలాంటి బానిసత్వం? సైతాను యొక్క బంధకంలో బానిసలుగా మనం ఉండిపోయాం. అపవాది బంధకాల్లో ఉండిపోయాం. అపవాది బానిసత్వంలో ఉండిపోయాం. అపవాది ఎలా ఆడిస్తే అలా ఆడుతున్నాం మనం. ఇప్పుడు ఎలా ఆడిస్తే ఆడుతున్నాం. మనం మామూలుగా ఉంటే బాగానే ఉంటాం. లోనకి 1-2 వెళ్తాడంట. 1-2 వెళ్తాడంట. లోనకి వెళ్ళినప్పుడు ఆడిని చూడాలి, వేసి రక్తం వేసాం. ఎవరినే లోనకే 1-2 నువ్వు కాదురా, నీళ్ళు ఇంకొకడు ఉన్నాడురా అంటాం. అప్పుడు ఎవరాళ్ళు చెప్పరు. ఇప్పుడు ఇంకొకడు వెళ్తాడు లోనకి. ఆడెవడంటే వెళ్తాడు. వెళ్ళాక ఆడిని చూడాలేక దేవుని స్తోత్రం హల్లెలూయా. ఆడి వెళ్ళేటప్పుడు బాగానే ఉంటాడు. ఒకడు ఇక్కడ ఇందాక ఎన్ని చదువుతుంటే వందనాలు చెప్తున్నాడు నాకు. ఇటు వెళ్ళేటప్పుడు ఎలా వందనాలు చెప్తున్నాడు తెలుసా? ఇటు తొంగి చూడటం అన్నాడు. తొంగి చూస్తే ఇట్ట అన్నాడు. ఈ ఎవడు రైడు అని చెప్పేసి బయటికి వెళ్ళి చూస్తే అయ్యారు అని చెప్పేసి గబగా పరిగెట్టాడు. సరే అయిపోయింది. ప్రార్థన స్టార్ట్ చేసే టయానికి వస్తున్నాడు. ఎలా వస్తున్నాడు తెలుసా? రోడ్డుని లెక్కేసుకుంటూ వస్తున్నాడు. రోడ్డుని కొలత వేసుకుంటూ వస్తున్నాడు. ఇట్ట ఇక నా యాంక చూస్తాడేమో, వీడు ఎక్కడ మళ్ళీ లోనికి వస్తాడని చెప్పేసి నేను కొంచెం సైడ్ అయిపోయేట్టుగా. ప్రజలాడు హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా గమనించండి. ఈ లోకము అంటే పాపము, లోకము అంటే బానిసత్వం, లోకము అంటే శాపము. ఇంకో మాట, లోకము అంటే అర్థం ఏంటంటే కొలిమి. హల్లెలూయా. ఐగుప్తు అంటే అర్థం ఏంటి? ఐగుప్తు అంటే కొలిమి ఉందా? బైబిల్లో ఉన్నమాట. కొలిమి అంటే అర్థం ఏంటి? తెలుసా? కొలిమి తెలుసు మీకు? కొలిమి అంటే కత్తులు, ఈ గడపారలో ఈ కాల్చేది కొలిమి అంటే అర్థం ఏంటి? అగ్ని, మంట. ఇంకా చెప్పాలంటే, ఒక మాటలో చెప్పాలంటే, ఈ యొక్క ఐగుప్తు అంటే లోకం అంటే శ్రమలో శోధనలు, శ్రమలు, బాధలు, హింసలు, అడ్డంకులు, ఇబ్బందులు. లోకం అంటే అదండే. తెల్లారు లేత్తేసాలి ఇదే బాధ మన బాధ. ఏం తినాలి, ఎలా తెచ్చుకోవాలి, ఎలా పడాలి, ఎలా ప్రయాస. అందుకని యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడంటే, ప్రయాసపడి భారము మోసుకున్న సమస్తమైన జనులారా. ప్రియమైన బిడ్డలారా, మన సమయం వివరించడానికి సమయం లేదు. గమనించండి. ఐగుప్తు అంటే లోకము అంటే కొలిమి. లోకం అంటే ఏంటి? కొలిమి. ఇంకొక మాట మీకు తెలియజేస్తా. లోకము అంటే అర్థం ఏంటంటే చీకటి. ఏంటిదట? చీకటి. లోకము అంటే చీకటి. ఈ భూమి చీకటే ప్రేమేదరి బిడ్డలారా. వెలుగును పోగొట్టుకుని చీకటిలోనికి వచ్చేసాడు మానవుడు. ఏదైనా తోటలో వెలుగు ఉంది, ఏదైనా తోటలో సహవాసం ఉంది, ఏదైనా తోటలో దేవుని యొక్క మహిమ ఉంది, ఏదైనా తోటలో జీవం ఉన్నది. ఎప్పుడైతే ఏదైనా తోటను విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చేసాడో మానవుడు, ప్రేమేదరి బిడ్డలారా, చీకటిలోకి వచ్చేసాడు. ఎక్కడికి వచ్చాడంట మానవుడు? చీకటిలోకి వచ్చేసాడు. ఐగుప్తు అంటే చీకటి. ప్రేమేంద్ర బిడ్డలారా, ఐగుప్తు అంటే ఏంటి? అంటే లోకము అంటే ఈ లోకము చీకటితో నిండి ఉన్నది. ఈ లోకము పాపముతో నిండి ఉన్నది. ఈ లోకము బానిసత్వంతో నిండి ఉన్నది. ఈ లోకము ప్రేమేంద్ర బిడ్డలారా అంధకారముతో, చీకటితో నిండి ఉన్నది. ఈ లోకము ప్రేమేంద్ర బిడ్డలారా శాపముతో నిండి ఉన్నది. ఈ లోకము ప్రేమేంద్ర బిడ్డలారా బానిసత్వముతో నిండి ఉన్నది. దేవుని స్తోత్రం చెప్పండి. లాస్ట్గా ఒక మాట చెప్తాను. ఈ లోకము మరణముతో నిండి ఉన్నది. హల్లెలూయా. దేనితో నిండి ఉన్నదట? మరణంతో నిండది.
ఏదెన్ తోటలో మరణం లేదా? ఏదెన్ తోటలో చెప్పండి, మరణం లేదు. ఇంకో మాట మీకు తెలియజేస్తా. ఐగుప్తు దేశం నుండి దేవుడు కానాన్ దేశానికి ఎందుకు తీసుకెళ్ళాడంటే, కానాన్ దేశం దేనికి సాదృశ్యంగా ఉంది? పరలోకానికి సాదృశ్యంగా ఉంది. పరలోకములో మరణము లేదో. హల్లెలూయా. పరలోకములో మరణం లేదు. మరణం ఎక్కడుంది? మరణం ఎక్కడుంది? భూమి మీదేనండి. ఇక్కడే. ఈ శరీరాలు ఇక్కడే నాశనం అయిపోవాలి. ఈ శరీరం ఇక్కడే శిథిలమైపోవాలి. ఈ మట్టి దేహము ఇక్కడే మట్టిలో కలిసిపోవాలి. అందుకనే మరణము భూమి మీద ఏలుచున్నది. మరణాన్ని జయించగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా అని అంటే, ప్రేమిందని బిడ్డారా, భూమి మీద దేవుళ్ళు అని పేరు పెట్టుకున్న వారు ఎవరిలో కూడా మరణాన్ని జయించలేకపోయారు. యేసుక్రీస్తు వారు ఒక్కడు మాత్రమే మరణాన్ని జయించి మృత్యుంజయుడై మూడవ దినమున తిరిగి లేచినటువంటి గొప్ప సజీవుడైనటువంటి క్రీస్తు ప్రభువుల వారు. ఆయన ఒక్కడే దేవుడు. హల్లెలూయా. అందుకనే బైబిల్ గ్రంథంలో ఇక్కడ చదవబడిన లేఖనంలో భాగంలో ఆ మాట, మనం ఒక్క మాట చదివి నేను ముగించేస్తా, అయిపోయింది సమయం. ఆ మాట చెప్పండి ఒక్కసారి, మరొకసారి చదవండి. బాధ నొందిన వారిలో జాగ్రత్త. ఏంటన్నా? బాధికులను గూర్చి. ఏమండి, ఇక్కడ ఒక మాట మీరు శ్రద్ధగా విన్నారా? జాగ్రత్తగా గమనించారా? బాధకులు, అంతేనా? బాధకులు. బాధకులు అంటే ఎవరో? బాధకులు అంటే ఎవరో? బాధకులు అంటే ఎవరో? బాధకులు అని రాశాడు కదా. బాధకులు అంటే ఎవరో? హల్లెలూయా. దీంట్లో ఈ వాక్యపరంగా మనం తీసుకోవాల్సినటువంటి ఒక సత్యం ఏంటి తెలుసా? బాధకులు అంటే బాధ్యులు. దేనికి బాధ్యులు? బానిసలకు బాధ్యులు, పాపానికి బాధ్యులు, ఇంకా శాపానికి బాధ్యులు, చీకటికి బాధ్యులు, ఇంకా మరణానికి బాధ్యులు. ఆ మరణానికి బాధ్యులు మేమే అని బాధపడుచున్నటువంటి వారి విషయంలో దేవాది దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం ఏంటంటే ప్రియమైన బిడ్డలారా చెప్పండి ఇప్పుడు ఏంటంట? శూరుడైన ఒక రక్షకుడిని వారి కోసం, అంటే మన కోసం పంపుతున్నాడు. ఆయన వారిని, బాధకులను, బాధ్యులను, ఈ పాపంలో ఉన్నటువంటి వారిని, ఈ శాపంలో ఉన్నటువంటి వారిని, ఈ దాసులుగా బానిసల్లో ఉన్నటువంటి వారిని, ఇంకా చెప్పాలంటే ఈ చీకటిలో ఉన్నటువంటి వారిని, ఈ కొలిమిలో ఉన్నటువంటి మనలను, ఈ యొక్క మరణంలో ఉన్న మనలను ఆయన విమోచించువాడై ఉన్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆమేన్ చెప్పండి. నన్ను విమోచించువాడై ఉన్నాడు. హల్లెలూయా. అందుకనే ఈ క్రిస్మస్లో ఆర్ అంటే అర్థం ఏంటంటే రెడీమర్ అంటే అర్థం ఏంటంటే విమోచించువాడు అని అర్థం. క్రిస్మస్ అంటే చాలామంది చెప్తారు క్రిస్మస్ అంటే పండుగ, క్రిస్మస్ అంటే ఆనందం, క్రిస్మస్ అంటే సంతోషం, క్రిస్మస్ అంటే ఇచ్చుట, క్రిస్మస్ అంటే కానుక, ఇవన్నీ చెప్తూ ఉంటారు. కానీ అసలు విషయం ఏంటంటే ఆయన విమోచించువాడు. నిన్ను విమోచించాడు. మన సమయం అయిపోయింది, అసలు విషయంలోకి రాలా. 3 పాయింట్లు ఉన్నాయి. ఆ 3 పాయింట్లు చెప్పేస్తాను చూడండి. శాపములో నుండి మనల్ని విమోచించి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు మనకి. అవునా? మనం ఆశీర్వదింపబడిన వారం. ఎవరైతే క్రీస్తుని అంగీకరిస్తాడో, ఆ శూరుడైనటువంటి రక్షకుడు దగ్గరికి ఎవరైతే వస్తారో వారు ఆశీర్వదింపబడిన వారం. మనం ఆశీర్వదింపబడిన. రెండోది ఏంటంటే బానిసత్వంలో ఉన్నటువంటి వారిని ప్రేమేంద్ర విమోచించి స్వతంత్రులుగా చేస్తాడు. హల్లెలూయా. ఏం చేశాడంటే మనల్ని మనం ఒకప్పుడు బానిసలం, అపవాది బంధకాల్లో ఉన్న మనల్ని విమోచించి ఏం చేశాడంట? స్వతంత్రులుగా చేశాడు మనల్ని. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు స్వతంత్రులే. ఐగుప్తు దేశంలో ఉన్న ఇశ్రాయేలీలు బానిసలే. కానాన్ దేశాలకు వెళ్ళాక వాళ్ళు స్వతంత్రులు. ఐగుప్తు దేశంలో ఐగుప్తు ప్రజలకు దాసులే. కానాన్ దేశానికి వెళ్ళాక వారు స్వతంత్రులే, స్వాస్థ్యాన్ని సంపాదించుకున్న వారే. ఐగుప్తు దేశంలో నరకం అనుభవించారు, ఐగుప్తు దేశంలో బాధ అనుభవించారు.
కానాన్ దేశంలో స్వతంత్రాన్ని అనుభవిస్తున్నాను. అందుకనే ఐగుప్తు ఈ యొక్క మనము బానిసత్వపు బ్రతుకుల్లో బ్రతుకుతున్న మనకు ఈ శూరుడు వచ్చి, యేసుక్రీస్తు వారు వచ్చి మనకు స్వతంత్రాన్ని ఇచ్చాడు, విడిపించి. లాస్ట్ మాట ఒక మాట చెప్తాను ప్రేమేంద్ర బిడ్డారా. చీకటిలో ఉన్నటువంటి వారమైన మనలను, మరణాంధకారంలో ఉన్నటువంటి వారిని అయిన మనలను విమోచించి మరణములో నుండి విమోచించి, చీకటిలో నుండి విమోచించి ప్రేమేంద్ర బిడ్డారా గొప్ప వెలుగులోని తీసుకొచ్చి జీవమునిచ్చాడు. హల్లెలూయా. ఏ జీవం అది? నిత్య జీవాన్నిచ్చాడు. ఇప్పుడు చెప్పండి, శాపములో ఉన్న మనకు ఈ శూరుడైన రక్షకుడు ఏమిచ్చాడట? ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. అలాగే బానిసత్వంలో ఉన్న మనల్ని విమోచించి మనకేమిచ్చాడట? స్వతంత్రాన్ని ఇచ్చాడు. అలాగే పాపములో ఉన్న మనలను, అంటే మరణములో ఉన్న మనకు, చీకటిలో ఉన్న మనకు గొప్ప వెలుగునిచ్చి నిత్య జీవాన్ని ఇచ్చాడు. అవి ఇవ్వటానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సత్యాన్ని తెలుసుకున్న నిన్ను విమోచించడానికి వచ్చిన యేసుక్రీస్తు వారి వైపు చూస్తున్నావా? ఆయన వైపు చూడగలుగుతున్నావా? ఆయన యొద్దకు రాగలుగుతున్నావా? ఆయన యొద్దకు రావటానికి నువ్వేం చేయాలంటే నీకున్నటువంటి ఆ పాపాన్ని, ఆ శాపాన్ని, ఆ దోషాన్ని ఇవన్నీ నువ్వు తెలుసుకొని, అయ్యో నేను పాపినని ఎప్పుడైతే ఒప్పుకొని ఆయన దగ్గరికి వస్తావో ఖచ్చితంగా ఆయన నిన్ను కడిగి శుభ్రపరిచి, తన రక్తము ద్వారా కడిగి శుభ్రపరిచి స్వతంత్రుడిగా చేసి నిత్య జీవాన్ని మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అది నిజమైనటువంటి క్రిస్మస్, అదే అసలైనటువంటి క్రిస్మస్ ప్రేమేంద్ర బిడ్డారా. ఏదో తూతు మంత్రంగా క్రిస్మస్ చేసుకోవడం కాదు ప్రేమేంద్ర బిడ్డారా. నా దేవుడు నన్ను పాపంలో నన్ను విడిపించాడు, విమోచించాడు. నా దేవుడు బానిసత్వంలో నన్ను విడిపించాడు, విమోచించాడు. నా దేవుడు చీకటిలో నన్ను విమోచించి విడిపించాడు. నా దేవుడు ఈ మరణము నుండి నన్ను విడిపించాడు, నన్ను ఆ మరణాన్ని జయించే శక్తిని నాకు ఇచ్చాడు అని నువ్వు ఎప్పుడైతే తెలుసుకోగలుగుతావో ఆ యేసయ్య గొప్పతనాన్ని, అప్పుడే నిజమైనటువంటి క్రిస్మస్ అని చెప్పేసి జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకము విషయంలో మనము విడిపింపబడి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుందుము గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు